ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం కూడా కొత్తగా వచ్చిన రేవంత్ ప్రభుత్వంపై గంపెడు ఆశలు పెట్టుకుంది. దాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందించాలని సీఎం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ పోలీసుల విషయానికి వస్తే పోలీస్ శాఖలో పైరువేలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు సీఎం. బదిలీలు, ప్రమోషన్లు అంటూ పైరువేల కోసం తన వద్దకు రావద్దంటూ తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు ఆయన. అదే సమయంలో రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేశారు సీఎం. గంజాయి, డ్రగ్స్తో పాటుగా దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా మార్చాలని పోలీసులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రేవంత్ మనోగతంపై ఈ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ పాలనకు భిన్నంగా పాలన సాగిస్తున్నారు. ఈ నిర్ణయాలు కూడా ఆయన తన మంత్రివర్గ సహచరులతో కలిసి తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఒంటెద్దు పోకడకు పోకుండా సమిష్టి బాధ్యతతో మంత్రివర్గ సహచరులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా రుణమాఫీ, రైతు భరోసాపై కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రూపాయల వరకు పంట రుణాల మాఫీకి చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పటిష్టమైన వ్యవస్థ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్తో పాటు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హెచ్చరించారు. అలాగే తన వద్దకు పైరవీల కోసం ఎవరూ రావద్దని కోరారు. ముఖ్యంగా బదిలీలు, ప్రమోషన్ల కోసం వస్తే వాటిని తను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించనని హెచ్చరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో వారి హయాంలో పలు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు హయాంలో నక్సలైట్లను ఏరివేశారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ హయాంలో మావోయిస్టులతో పాటు ఈవ్ టీజింగ్తో వేధించే పోకిరీలను ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణ వచ్చిన మొదటి 5 ఏళ్ల పాటు కేసీఆర్ కూడా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కేసీఆర్ మొదటి టర్మ్లో నయ్యూం ఎన్కౌంటర్, దిశ నిందితుల ఎన్కౌంటర్లు జరిగాయి. సెకండ్ టర్మ్లో కేసీఆర్ కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో నేరాల సంఖ్య పెరిగింది. నేరం చేసే వారిలో భయం లేకుండా పోయింది. నేరాలు చేయడం, లాయర్లను పెట్టుకుని దర్జాగా బహిరంగంగా తిరగడం పరిపాటి అయ్యింది. పెరిగిపోతున్న నేరాల నియంత్రణకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. పూర్తి స్వేచ్ఛను పోలీసులకిచ్చారు. ఈ నేపథ్యంలో గత 6 నెలల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయి. ప్రధానంగా డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాతో పాటు దొంగల ముఠాలు, ఈవ్ టీజింగ్లకు పాల్పడే వారిని అరికట్టేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో పోలీసులు నేరాలను తగ్గించే పనిలో పడ్డారు. హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగాయి. పార్దీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్, నిక్కర్, చున్నీ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ఈ ముఠాలు ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నాయి. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పోలీసులు యాంటీ డకాయిటీ టీంలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణకు వీరికి పూర్తి స్వేచ్ఛ అప్పగించారు. దీంతో వీరు రెట్టించిన ఉత్సాహంతో వరుస దాళ్లు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలు ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నాయి. ముఠాలు ఎదురు తిరిగితే ఎన్కౌంటర్కు ప్రభుత్వం స్వేచ్ఛ కూడా ఇవ్వడంతో పోలీసులు గత 6 నెలల నుంచి నేరస్తులపై ఉక్కుపాదం మోపడంతో నేరస్తుల్లో వణుకు మొదలైంది. దీంతో క్రమంగా నేరాలు కూడా తగ్గుతున్నాయి. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ నెల 16న సెక్రటరియట్లో రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ చీఫ్లతో సమావేశం కానున్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఈ సమావేశంలో కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మొత్తానికి శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ప్రజలు తెలంగాణ సీఎంను అభినందిస్తున్నారు.